గోరింటాకులో వీళ్ళ మీద పాట చలంగారు రమాప్రభు గారి మీద దాసనారాయణ గారు పిక్చరైజ్ చేసిన సాంగ్. నారాయణరావు గారు మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి ఆయన అటెండ్ అయ్యేవారు. నారాయణరావు గారు మొన్న ఒక సినిమా మన పరుచూరి బ్రదర్స్ తొలినాళ్లలో రాసిన సినిమాల్లో ఒక సినిమాని వాళ్ళు ఈ మధ్య వాళ్ళ స్క్రిప్ట్స్కి సంబంధించి వాళ్ళు చాలా బుక్స్ రిలీజ్ చేశారు. దాంట్లో కలియుగ మహాభారతం గురించి చెప్తే నేను పర్టికులర్గా చూసా సినిమా. చూస్తే నాన్నగారు కృష్ణుడి పాత్ర, కృష్ణుడు క్యారెక్టర్, అద్భుతమైన పాత్ర, అసలు ఓట్ పిక్చరు భలే పాత్ర. చాలామందికి తెలియదు ఆ పాత్ర గురించి. సన్నాయప్పని ప్రొడ్యూస్ చేశారు శోభన్ బాబు గారి హీరో. నాన్నగారిది కూడా అద్భుతమైన పాత్ర అందులో. నాకు బాగా ప్యాథటిక్ సినిమా మా చిన్నప్పుడు ఆ సినిమా చూడాలి. సన్నాయప్ప యాక్చువల్లీ మేమేంటంటే కొన్ని మంచి సినిమాలు మిస్ చేసాం, మిస్ చేసాం తీయకుండానా. ఓ హిందీలో అప్పుడు ఏంటంటే బుల్లమ్మ బుల్లోడు జితేంద్ర గారు హిందీలో చేశారు జైసగ తేస అని. ఆ టైంలో వాళ్ళిద్దరు ఇంటరాక్షన్లో క్యారవాన్ మనం కొన్నాం రమణ చిత్రతో తీయాలనేసి. బట్ సమ్హౌ దాన్ని ఆ క్యాన్స్ అలాగే ఇంట్లోనే ఉండిపోయినాయి. వి మేడ్ దేవుడమ్మ చేశారు. ఇంకా క్యారవాన్ తీయలే. అలాగే ఒక మరాఠీ పిక్చర్ చేయాల్సింది డూడు బస్వం తర్వాత. అవును, సమ్హౌ రాజ్ కుమార్ గారు మాట్లాడుతాం. ఇంకప్పుడు సన్నాయప్పన్ అనేది సరే సోమన్ బాబు గారు చేస్తారు అనేసి కే బాలచంద్ర గారితో నాన్నగారి ప్రయాణం సార్. ఎందుకంటే ఇవాళకి మా జనరేషన్ వాళ్ళకి బొమ్మ బొరుస ఒక ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు వాళ్ళిద్దరి అత్త అల్లుళ్ళు యశ్వర్లక్ష్మి గారు నాన్నగారి సీన్స్ అయితే అసలు అదే అత్తకేముడు అమ్మాయికి మొగుడు చేశారు. తర్వాత బాలచంద్ర గారు తెలుగు సినిమా కాస్టింగ్ రాసేటప్పుడు ఫస్ట్ మా ఫాదర్ పేరు రాసి మిగతా కాస్టింగ్ రాసి ఫస్ట్ రాసేవారు నాన్నగారి పేరు చలం అని రాసేసుకునేవారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ ఈయన యాక్ట్ చేస్తున్నాను. అక్కడికి ఆకలి రాజ్యం చేసేటప్పుడు ఇంటికి ఆయన మేనేజర్ని పంపించి తీసుకొని వెళ్ళి నువ్వు నా సినిమాలో కనబడాలి అని ఒక సీన్ తేంగా శ్రీనివాసన్ చేసింది ఏం చేశారనమాట. కమలాసన్ గారితో కాంబినేషన్ సీన్. రజనీకాంత్ గారికి మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఆయన బెంగళూరులో మా ఫాదర్ సినిమాలు మిస్ చేసేవారు కాదంట. అక్కడికి వచ్చిన తెలుగు రిలీజ్ అయిన పిక్చర్స్. ఒకసారి రజనీకాంత్ గారికి హీ వాజ్ సిక్ అండ్ హీ వాజ్ ఇన్ హాస్పిటల్. అప్పుడు డాడీతో వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అది చెప్తాం ఆయన చెప్పారు అనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ కాంబినేషన్ ఏంటంటే అపూర్వ సహోదరులు ఏదో ఒక సినిమా చేశారు. అప్పుడు కృష్ణ గారు రజనీకాంత్ గారు మా ఫాదర్ దాంట్లో అన్నదమ్ముల సవాల్ ఎగ్జాక్ట్లీ దాంట్లో ఉన్నారు. సారథి స్టూడియోస్. అవును, అన్నదమ్ముల సవాల్ అందులో ఉన్నారు. మీకు బాగా నచ్చిన పాత్ర సార్ నాన్నగారి పాత్ర? అసలు ఎప్పుడు అసలు ఈ పాత్ర మా నాన్నగారే చేశారా? ఎంత అద్భుతంగా. సంబరాల రాంబాబు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. బట్ సంబరాల రాంబాబు వాజ్ డెఫినెట్లీ కొంచెం కష్టమైన పాత్ర నాకు అనిపించిందండి. అది చేయటం ఇట్స్ ఛాలెంజింగ్ రోల్. అంటే చాలా మనకు ఏంటంటే ఆ పాత్ర మీద జాలి కలుగుతూ ఉంటుంది, జాలి పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక పాత్ర అది. అలాగే పినిశెట్టి శ్రీరామమూర్తి గారి డైరెక్షన్లో అవునండి నిత్య కళ్యాణం పచ్చతోరణం. సో హీ డిడ్ ఏ రోల్. అలాగే కామెడీ నుంచి ట్రాజెడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవును దట్ వాజ్ ఎక్సలెంట్. ఇదేంటంటే చిరంజీవి గారు ఒక వేదిక మీద చెప్పారు నాన్నగారి గొప్పతనం. రాజేంద్ర ప్రసాద్ గారికి అల్లు రామలింగ గారి పురస్కారం ఇస్తుండగా ఆ రోజు అసలు ఈరోజు ఒక కామెడియన్లు స్టార్లు అవ్వడానికి, కామెడియన్లు మేము కామెడీ హీరోలని చెప్పుకోవడానికి ఆద్యులు ఎవరైనా ఉన్నారంటే తెలుగు సినిమా చరిత్రలో చలంగారి తర్వాత మనం ఎవరి పేరు చెప్పాల్సి వచ్చినా ఆ వరవడిలో చలంగారి తర్వాత అని చెప్పాలి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. ఖచ్చితంగా. ఆ రోజు మీ సోదరులు హరీష్ గారు ఆ కార్యక్రమానికి రాలా. మరుసటి రోజు నేను ఫోన్ చేసి చెప్పా, ఇంత అద్భుతంగా చిరంజీవి గారు మాట్లాడారు నాన్నగారి గురించి. ఎందుకంటే మాకు నాన్నగారిని చూడలేదు అంటే 10 ఏళ్ల వయసులో, మాకు 10 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. తర్వాత చూడలేమని తెలుసు కదా. ఎలాగో ఆ సినిమాలు చూస్తూ పెరిగిన ఇప్పటికీ పెళ్లి సందడి, ఆ అంగళ పింగ్ పింగ్ పెంగ్లా అసలు ఎంత కామెడీ అంటే అది. బయట పెళ్లి కూడా ఒక పాట. తర్వాత క్లైమాక్స్లో ఈయన కారు వేసుకుని అసలు సంబంధం ఉండదు, ఆ స్లాప్స్టిక్ కామెడీ. ఈయన వచ్చేసి అసలు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. ఈయన బాడీ లాంగ్వేజ్తోనే ఆ సీన్ మొత్తం ఉంటుంది. అట్లాగే ప్రేమించి చూడు కూడా ఒకటి. ప్రేమించి చూడదు చాలా ఆయన సెపరేట్ ట్రాక్ రాశారండి. ఓహో, ప్రేమించి చూడుకా. ప్రేమించి చూడులో అది ఈవెన్ దో శ్రీధర్ గారి తమిళ పిక్చర్ అయినా అవును తెలుగులో నేర్మిలై కదా, కాదలిక నేర్మిలై తెలుగులో
వెంకటరమణ గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. సెపరేట్ ట్రాక్ ఈయన గురించి క్రియేట్ చేశారు. ఇద్దరు హీరోలది ఒక ఇది అవుతాయి, ఈయనకి సెపరేట్ ట్రాక్ ఉండేది సినిమాలో. దట్ వాజ్ నాన్నగారి పక్కన కథానాయకులుగా చాలామంది చేసిన మీకు చాలా బాగున్నారే అని అనిపించింది ఎవరు? మా పిన్నమ్మ, శారద గారు కాంబినేషన్ బాగుండేది. ఆయనకి అందరు హీరోయిన్స్ జెల్ అయ్యారండి. ఆయన చేసిన క్యారెక్టర్స్లో మరి ఆయన చేస్తుండగా వాళ్ళకి కంఫర్ట్ లెవెల్స్ వచ్చిందో ఏంటని తెలియదు, కానీ ఈయన చేసిన వాళ్ళ అందరు హీరోయిన్స్కి దే వర్ కంఫర్టబుల్ విత్ హిమ్ అండ్ దే జెల్డ్ అనమాట. ఇంక్లూడింగ్ ఆరతి గారు, ఊరి కుప్కారి, ఆరతి గారు, కన్నడ మంజుల, తోటరాముడు, వీళ్ళందరూ అంటే ఈవెన్ దో దే ఫ్రమ్ డిఫరెంట్ ఇది లాంగ్వేజ్, దీంతో ఆ కంఫర్ట్ లెవెల్స్ ఉండే. సో అండ్ బోత్ వర్ ప్రొఫెషనల్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. అవును. సో వాళ్ళ మధ్యన వాట్ ఎవర్ హ్యాపెన్, మేము ఏంటంటే వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హర్. నేను, మా తమ్ముడు. శారద గారు అంటే మాకు అసలు గ్రేటెస్ట్ రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే అమ్మగారి మరణానంతరమే కదా వివాహం చేసుకుంది. అది చాలా మందికి అపోహ ఉండిపోయింది అన్నయ్య. ఎందుకంటే అమ్మగారు ఉన్నారేమో, ఈ గాసిప్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే మేము అవి మా వరకు వచ్చినా సరే మేము జస్ట్ నవ్వి ఊరుకుంటాం. అవి ఎవ్రీథింగ్ వాజ్ కామ్. వాళ్ళు ప్రొఫెషన్స్ వల్ల వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. నాన్నగారి మరణానికి ముందే విడిపోయారా? 19 ఐ థింక్ వాళ్ళిద్దరూ 14 years కలిసి ఉన్నారు. 14 సంవత్సరాలు వైవాహిక జీవితం వాళ్ళు. మా చైల్డ్హుడ్ అంతా మేము అందరం కలిసే ఉండేవాళ్ళు. కలిసే ఉన్నారు. తర్వాతే గుడ్ లేడీ. మాకు అసలు గ్రేట్ రెస్పెక్ట్ వీ హ్యావ్. అంటే అతి పిన్న వయసులో నాన్నగారు చనిపోవడానికి కారణాలు ఏంటంటారు? మీరు అప్పుడు ఎక్కడున్నారు? నేను అప్పటికి జాబ్లో స్టేట్ బ్యాంక్ జాయిన్ అవ్వటం జరిగింది. యాక్టివ్ యాజ్ ఎ క్రికెటర్. హరి అప్పటికే అరవింద్ గారి దగ్గరికి గీతార్స్కి వచ్చాడు. సో ఫర్ హిమ్ ఏంటంటే హీ ఫెల్ట్ దట్ లోన్లీనెస్ అనేది ఆయనకి వచ్చిందనమాట. ఈ అరేనాస్లో ఏంటంటే డిప్రెషన్ ఇట్స్ అ కామన్ థింగ్. వాళ్ళు పైన పీక్ చూసిన తర్వాత డౌన్ హిల్ వచ్చేటప్పుడు దానికి అవుట్లెట్ అనేది ఒకటి ఎత్తుక్కుంటారు ఆ డిప్రెషన్లో. ఆ అవుట్లెట్స్ ఏంటంటే ఒకసారి దే కెన్ బికమ్ ఫేటల్. బట్ వన్స్ అగైన్ ఏంటంటే ఈయన కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, హీ లవ్డ్ రాజ్ కపూర్స్ మూవీస్. చాలా ప్రివ్యూస్ ఆయనతో నేను చూసాను. రాజ్ కపూర్స్ మూవీస్ చాలా ప్రివ్యూస్ చూసాను నేను. అండ్ అలాగే గురుదత్ గారి సినిమాలు కూడా ఈయన ఎక్కువ చూసేవాడు. ఈయన ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ప్రభావం అంటే అక్కడి నుంచి ప్రింట్స్, ఆ రోజుల్లో ప్రింట్స్ తెప్పించుకొని చూసేవాడు. ఫ్లైట్లో తెప్పించాలి, చూడాలి, మనం ప్రొజెక్షన్ వేసుకొని చూడాలి. అవును, మద్రాసులో అది. సో దోస్ ఆర్ క్వాలిటీస్ హీ హ్యాడ్. సినిమా అంటే మ్యూజిక్ కానీ ఈ టేకింగ్ కానీ ఆయన ఎప్పుడు అసలు డైరెక్షన్ అనేది ఆయన ఎప్పుడు ముట్టుకోలేదు. అసలు ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యారు. అవును, ఖచ్చితంగా ఒకరికి అప్పచెప్పేవారు. ఏది ఉన్నా సరే ముందే ఆఫీస్ రూమ్లో అనుకుని వీళ్ళు వెళ్ళేవారు షూటింగ్కి. అండ్ షూటింగ్లో ఫస్ట్ మరి చెప్పచ్చు లేదో నాకు తెలీదు, నాన్ వెజిటేరియన్ టెక్నీషియన్స్కి నాన్ వెజిటేరియన్ అందరిలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టాలనేసి ఈయనే అది తీసుకొని వచ్చారు అసలు ఇండస్ట్రీలో. ఇందాక రామలింగయ్య గారు చెప్పారు. అసలు ఫుడ్ విషయంలో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే కాంప్రమైజ్ అనేది లేదు. అట్ ద సేమ్ టైం పేమెంట్స్ అసలు ఎవరికి పెండింగ్ అనేది జరగకూడదు, ఇన్స్టెంట్. చాలామంది ఏంటంటే మన ఆఫీస్కి రోజు మార్నింగ్ వచ్చేవారు, గుంపు వచ్చేవారు ఈ ఆర్టిస్టులు. వచ్చినప్పుడు అందరూ సరదాగా టీలు తాగటం, టిఫిన్లు తినటం, జోకులు వేసుకుంటే ఇదంతా జరిగేది. అండ్ వాళ్ళు మా సినిమాలో ఉండేవారు. వాళ్ళు మంచి కల్చర్ బాగుండేది. రంగరాజపురం ఆఫీస్ రంగరాజపురంలో ఉండేది. ఆఫీస్ రంగరాజపురం. ఇది టీ నగర్లో ఒక పెద్ద సైట్ ఉండేది, అది గెస్ట్ హౌస్ కింద ఉండేది అనమాట. అక్కడ కొంతకాలం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా అక్కడ పెట్టారు. ఇంకా తర్వాత మహాలింగపురం అక్కడ కలిసి ఉండేవాడు. నాన్నగారి తర్వాత అటువంటి హాస్యకథా నాయకుల్లో మీకు బాగా నచ్చినటువంటి హాస్యకథా నాయకుడు ఎవరు? ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, మై గుడ్ ఫ్రెండ్ నరేష్. మీరిద్దరు కలిసి పెరిగారు, నరేష్ గారు మీరు? ఇద్దరు ఇన్ఫాక్ట్ నేను నరి అనే పిలుస్తాను ఇప్పటికీ. గుడ్ ఫ్రెండ్స్, సేమ్ ఏజ్ గ్రూప్. ప్రసాద్ కూడా మంచి ఫ్రెండ్. అఫ్కోర్స్ ప్రసాద్ అంటే మాకు సీనియర్,
వాళ్ళు ఏంటంటే ఫిలిం ఛాంబర్ యాక్టింగ్ స్కూల్ ఉండేది కదా. అవును అడిగారు. కానీ మేము చిన్నప్పుడు వాళ్ళని చూసేవాళ్ళం. ఏజ్ గ్రూప్లో మీకంటే పెద్దవారు? ఏజ్ గ్రూప్లో పెద్దవాళ్ళే, కానీ మోస్ట్లీ వాళ్ళు. అల్లరి నరేష్ గుడ్ పర్ఫార్మర్. అండ్ ఇప్పుడు లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ డూయింగ్ కామెడీ న్యాచురల్గా చేస్తున్నారండి, బాగుందండి అది.